Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఆల్ ఏరియాస్ లో ఆల్ టైమ్ రికార్డ్ ఉన్న హీరోలు టాలీవుడ్ లో కొంతమంది మాత్రమే ఉన్నారు. అందులో ఒకే మూవీతో 90% రికార్డ్స్ అన్నిటిని మడతపెట్టిన హీరో ఎన్టీఆర్. ఆ మూవీనే ఊసరవెల్లి. 2011 అక్టోబర్ 6 ఎన్టీఆర్ ఒక డిఫరెంట్ లుక్ లో డిఎస్పీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ తో సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన రోజు అప్పటికే సురేందర్ రెడ్డి అనే డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఫస్ట్ మూవీ అతనొక్కడే బ్లాక్ బస్టర్ హిట్ అవగా నెక్స్ట్ మూవీ అశోక్ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. బట్ కిక్ మూవీతో మాత్రం డైరెక్టర్ గా తను స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయ్యాడు. సో ఆబ్వియస్లీ నందమూరి డైరెక్టర్ అనే ట్యాగ్ కూడా అప్పటికి పడ్డంతో హైప్ అనేది క్రియేట్ అయింది. అండ్ అప్పటికి జరిగిన ఆడియో ఈవెంట్, అందులో మాట్లాడిన స్పీచెస్ అన్ని సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పీక్ కి తీసుకెళ్లగా అడుగు పెడుతూనే డే 1 రికార్డులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కెరీర్ లో ప్రాపర్ గా పడ్డ ఫస్ట్ డే 1 రికార్డ్ అంటే అది ఇదే. మరి ఫైనల్ రన్ పరిస్థితి ఏంటి? రికార్డులు ఎక్కడెక్కడ వచ్చాయి? పోస్టర్ల పైన వేసిన నెంబర్లు ఎంతవరకు రియల్, ఎంతవరకు ఫేక్? ఇలాంటివన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 13వ ఎపిసోడ్. ఇప్పటికే 12 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లేలిస్ట్ కి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి ఇచ్చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా డే 1 విషయానికి వస్తే, డే 1 మగధీర రికార్డ్ ని కొమరంపులి ఫిలిం కొమరంపులిని దూకుడు మూవీ బీట్ చేయగా కొన్ని చోట్ల దూకుడు, కొన్ని చోట్ల మగధీర సినిమా రికార్డ్ గా ఉంది. సో ముందుగా నైజాం విషయానికి వస్తే, అప్పటికక్కడ దూకుడు 1.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉండగా 1,90,00,000 వరకు షేర్ కలెక్ట్ చేస్తూ రికార్డ్ పెట్టింది ఊసరవెల్లి ఫిలిం. నైజాంలో ఎన్టీఆర్ ని వీక్ అని అంటారు, బట్ ఈ సినిమాతో నైజాంలో రికార్డ్ కూడా పెట్టాడు ఎన్టీఆర్. ఇక సీడెడ్ విషయానికి వస్తే, మగధీరని పులి, దూకుడు సినిమాలు అక్కడ బీట్ చేయలేకపోయాయి. బట్ ఎన్టీఆర్ సినిమా మాత్రం బీట్ చేయకుండా ఎలా ఉంటుంది? ఏకంగా 34 లక్షల వరకు మార్జిన్ తో బీట్ చేస్తూ 2,04,00,000 వరకు షేర్ అయితే పెట్టింది. అసలు నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడమే పెద్ద వింత అంటే, దానికన్నా సీడెడ్ నెంబర్ పెద్దగా ఉండడం మరొక షాకింగ్ థింగ్. అండ్ అప్పటికక్కడ హైర్స్ కూడా గట్టిగా పడ్డాయి. బట్ లాంగ్ రన్ లో మాత్రం దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 46 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ అప్పటికి మగధీర ఆల్ టైమ్ రికార్డ్ గా ఉండగా జస్ట్ 1,00,000 మార్జిన్ తో 47 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ రికార్డ్ పెట్టింది ఈ ఫిలిం. ఇక ఈస్ట్ లో 42 లక్షల షేర్ తో అప్పటికి దూకుడు రికార్డ్ గా ఉండగా 54 లక్షల షేర్ తో రికార్డ్ పెట్టింది ఈ సినిమా. ఇక వెస్ట్ లో చూస్తే 40 లక్షల షేర్ తో ఇక్కడ కూడా దూకుడు రికార్డ్ గా ఉండగా 49 లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా రికార్డ్ పెట్టింది. ఇక గుంటూరు విషయానికి వస్తే, ఇక్కడ 80 లక్షల షేర్ తో అప్పటికి దూకుడు టాప్ ప్లేస్ లో ఉండగా దాన్ని 90 లక్షలకి పైగా షేర్ కలెక్ట్ చేస్తూ రికార్డ్ అయితే పెట్టింది. ఇక కృష్ణ విషయానికి వస్తే, ఇక్కడ 44 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన దూకుడు ఫిలిం ని 50 లక్షలకి పైగా కలెక్ట్ చేస్తూ రికార్డ్ పెట్టింది ఊసరవెల్లి. అలా 7 టెరిటరీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ సినిమా 8th టెరిటరీ అయిన నెల్లూరులో మాత్రం రికార్డు మిస్ అయింది. ఇక్కడ 37 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేస్తూ మగధీర టాప్ ప్లేస్ లో ఉండగా ఊసరవెల్లి 34.5 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. అలా డే 1 ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 7.3 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేసిన లెక్క ప్రకారం 15 కోట్ల రేంజ్ లో ఉంది. సో నెంబర్ నిజమైతే అప్పటికి రికార్డ్ గా చెప్పొచ్చు. ఇక ఫస్ట్ వీక్ చూస్తే తెలుగు స్టేట్స్ లో 18.6 కోట్లు, వరల్డ్ వైడ్ గా 22 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఎక్సలెంట్ గా రన్ అవడంతో రికార్డులు అనేవి మొదలయ్యాయి అనుకుని ఫ్యాన్స్ అయితే ఫ్యాన్ వాల్స్ కూడా స్టార్ట్ చేశారు. బట్ 1 వీక్ తర్వాత మాత్రం మూవీ బాగా స్లో అయింది. అప్పటికి దుమ్ము లేపుతున్న దూకుడు సినిమాతో పాటు పిల్ల జమీందార్ అండ్ కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా మంచిగా ఆడుతుండడంతో ఆ ఎఫెక్ట్ కూడా ఈ సినిమాపై క్లియర్ గా పడింది. ఇక 2 వీక్స్ కి గాను తెలుగు స్టేట్స్ లో 21.8 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 26 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా సెకండ్ వీక్ చూస్తే 4 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక 2 వీక్స్ తర్వాత చూస్తే రిమైనింగ్ రన్ లో 1.6 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ అట్టర్లీ డిసప్పాయింట్ చేసింది అని చెప్పొచ్చు. దాంతో ఫైనల్ రన్ అయితే ఇలా ఉంది. నైజాంలో 7.4 కోట్లు, సీడెల్లో 5.7 కోట్లు, ఉత్తరాంధ్ర 2.18 కోట్లు, ఈస్ట్ లో 1.4 కోట్లు, ఈస్ట్ లో 1.4 కోట్లు, వెస్ట్ లో 1.3 కోట్లు, గుంటూరులో 2.5 కోట్లు, కృష్ణాలో 1.8 కోట్లు అండ్ నెల్లూరులో 1,10 లక్షలకు పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ ఏ ఒక్క టెరిటరీలోనూ రికార్డ్ అనేది పక్కన పెడితే ఎన్టీఆర్ కెరీర్ లో కూడా హైయెస్ట్ గ్రోసర్ కాలేకపోయింది. అలా తెలుగు స్టేట్స్ లో షేర్ ఫైనల్ రన్ లో 23.6 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటకలో 1.9 కోట్లు కలెక్ట్ చేస్తూ బృందావనాన్ని బీట్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 40 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ బృందావనం కంటే వెనకాలే ఉండగా ఓవర్సీస్ లో 1.7 కోట్ల షేర్ తో కెరీర్ బిగ్గెస్ట్ గ్రోసర్ అక్కడ అనిపించుకుంది. అలా ఊసరవెల్లి ఫైనల్ రన్ లో వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 27.6 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 44.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా అమ్మింది 40 కోట్ల పై మాటే. సో 18 కోట్లకు పైగా లాసెస్ ని మిగులుస్తూ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది ఈ సినిమా. బట్ అప్పటికే ఫస్ట్ వీక్ షేర్ 39 కోట్లంటూ పోస్టర్లు కనిపించడంతో ఫ్యాన్స్ అయితే దూకుడు మగధీరతో కంపేర్ చేస్తూ డిబేట్లకు కూడా దిగారు. బట్ రియాలిటీ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది.
సో అలా పెట్టిన బడ్జెట్కి జరిగిన బిజినెస్కి న్యాయం చేయలేకపోయింది బాక్సాఫీస్ రన్. ఎన్టీఆర్కి 2011 అనేది చాలా బ్యాడ్ ఇయర్. అప్పటికే శక్తి వంటి డిజాస్టర్ పడగా ఆ ఇయర్ సెకండ్ హాఫ్లో ఊసరవల్లి లాంటి డిజాస్టర్ అయితే పడింది. అప్పటికి టైర్ 1 హీరోస్లో ఎన్టీఆర్కి ఉన్నన్ని డిజాస్టర్ వేరే ఎవరికి కూడా లేవనే చెప్పాలి. అండ్ ఈ మూవీ రిలీజ్ అయిన నిన్నటికి 14 years కంప్లీట్ అయింది. రిలీజ్ అయినప్పుడు మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. నేను చూసింది గీతాప్సరా థియేటర్. నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. నాకైతే ఎన్టీఆర్ లుక్స్ మెయిన్గా మైనస్ అనిపించింది. స్టైలింగ్ ఉంటుంది, బట్ హీరోకి సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే బాగుండేది. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఊసరవల్లి ఫైనల్ రన్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్లో నెక్స్ట్ ఏ సినిమాపై వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.